వచ్చినట్టు మాట్లాడకండి. అలాగే నేను మనం ఒకవైపు ఇంత పోరాటం చేస్తుంటే వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారు మనం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యాం, వాళ్ళతో కలిసి పోటీ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఒకవైపు నేను ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల్ని రాజ్భవన్లో కలిస్తే టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి మనం వైసీపీతో కలిపి పోటీ చేస్తామని ఇంకో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారాలు ఏమి నమ్మద్దు. అక్కడున్న మా వామపక్షాలు, మా సన్నిహితులు, మా మిత్రులు వామపక్షాలతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తుంది తప్ప తెలుగుదేశంతో కానీ వైసీపీతో కానీ మనం కలిసి పోటీ చేయట్లేదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. వాళ్ళందరూ ఏమంటారు, నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తూ ఉంటారు. నేను ఎన్ని సీట్లు గెలుస్తానని చెప్పి లెక్క పెట్టుకుని రాజకీయాల్లోకి రాలా. ఎంత మార్పు తీసుకొస్తాను లెక్క పెట్టిన రాజకీయాల్లోకి వచ్చాను. ఏ ఎమ్మెల్యే ఉన్నాడని, ఏ కౌన్సిలర్ ఉన్నాడని, ఏ కార్పొరేటర్ ఉన్నాడని ఎవరు మాట చెప్తే ఆ చిత్తూరు హైరోడ్ ఆగిపోయింది. చట్టసభలు వెళ్ళి కూర్చోలా. చిత్తూరులోకి వచ్చి గుండెలు పిక్కటిలో ఒక మాట మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం కదిలి అది ఆ ప్రజలకు అండగా నిలబడింది. ఈ రోజున ఆదోనిలో డిగ్రీ కాలేజ్ లేకపోతే ఒక్క మాట చెప్తే డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఈ రోజు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. దీనికి చట్టసభలకు వెళ్లకుండా ఇన్ని సమస్యల మీద పోరాటం చేయగలిగినప్పుడు నన్ను మీరు చట్టసభలకు పంపించండి. జనసేనని చట్టసభలకి పంపించండి. జనసేన ప్రతినిధుల్ని చట్టసభలకు పంపించండి. మీరు ఎంత బలం ఇస్తారో చెప్పండి. ప్రభుత్వాన్ని నిలబెట్టి నన్ను ముఖ్యమంత్రి చేసేంత బలం ఇస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను. మీరు ఎంత బలం ఇస్తే అంత నేను మీ నమ్మకాన్ని తెచ్చుకుంటాను. ఒక్కరోజు నాకు ఎదుగుదల అవసరం లేదు. మీరు ఎలా అంటే 2019 నన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నది మీ చేతుల్లో పెడుతున్నాను. నేనైతే మీ సేవకుణ్ణి, మీ కుటుంబంలో వాడిని. నేను మీకోసం అండగా ఉంటాను. మీకోసం నా జీవితాన్ని సర్వస్వం త్యాగం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చిత్తూరు జిల్లాలో రౌడీజం అనే పదం వినిపించకుండా అయితే మీకు చేస్తాను. ఇదైతే నేను మీకు మాటిస్తున్నాను. విద్యార్థులకు చెప్తున్నాను, రౌడీలకి విద్యార్థి అంటే భయపడే రోజైతే తీసుకొస్తాను. రౌడీలకి ఒక యువకుడు, ఒక యువతి అంటే భయం తీసుకొచ్చే రోజు తీసుకొస్తాను. నేను వచ్చింది మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాను. రాజకీయాలంటే చాలా వేల కోట్లు ఉండేవాళ్ళు కాదు. చాలా సామాన్యంగా ఇంట్లో ఒక ప్యాంటు షర్ట్ వేసుకుని రబ్బర్ చెప్పులు వేసుకొచ్చే కుర్రోడు రాజకీయం ఎలా చేస్తాడో మీ చేత నేను చేయిస్తాను. మీ చేత రాజకీయం దానికి ముఖ్యమంత్రి కొడుకులు అవసరం లేదు, ముఖ్యమంత్రి మనవాళ్ళు అవసరం లేదు. ఇంట్లో నుంచి పూరి గుడిసెలో నుంచి వచ్చిన కుర్రాడు రబ్బర్ చెప్పులు వేసుకొని, హవాయి చెప్పులు వేసుకున్న కుర్రాడు, ప్యాంటు షర్టు చినిగిపోయిన వేసుకున్న వచ్చిన కుర్రోడి చేత రాజకీయం ఎలా చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుందో నేను మీకు చెప్పిస్తాను. నేను చేత మీ చేత చేయిస్తాను. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరిగితనం, మోసం తప్ప. వీటి నుంచి బయటకు వద్దాం. మన కళ్ళలను చంపేస్తున్నారు, మన అభివృద్ధిని తొక్కేస్తున్నారు. మన కళ్ళలు మీరు కళ్ళలు కనండి. అభివృద్ధి కోసం కళ్ళలు కనండి. కలలు కను. మన కళల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కళలు కందాం, అభివృద్ధి సాధిద్దాం. ఒక్కసారి నా మీద భరోసాతోటి జనసేన పార్టీకి అండగా ఉండండి. నేను మటుకు మిమ్మల్ని మోసం చేయను, అబద్ధం చెప్పను. మీరు ఎంత బలం ఇస్తే అంతే చట్టసభలో తీసుకెళ్తాను. అది ముఖ్యమంత్రి చేసే బలమా, అది ఎంత అనేది మీరే నిర్ణయించుకోండి. నేనైతే మీకు అండగా ఉంటాను. ఒక్కసారి ఈ పునీతమైన జిడ్డు కృష్ణమూర్తి తిరిగిన నేల, యానీ బెసెంట్ తిరిగిన నేల, రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనకి బాణీ కట్టిన నేల, ఈ నేల నుంచి ఒక్కసారి భారతదేశానికి జేజేలు పలుకుతూ ముగింపు తీసుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై హింద్.